రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి నెల్లూరు నుండి మా ప్రతినిధి నరేష్ కూడా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నరేష్ చెప్పండి, ఎంపీ విజయసాయిరెడ్డి అసలు మనకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఆ పార్టీలో అధికారంలో పొజిషన్లో ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. అలాంటిది విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం కూడా తీవ్ర దుమారం రేపిందని చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా చాలా ఆరోపణలు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనం చూసాము. దీని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఏమని ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కాలం వైసీపీ ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు వైసీపీ నేతలు చీకటి రాసలీల భాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, ఇటీవల కాలంలో నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే గతంలో ఏదైతే ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సమయంలో విజయసాయిరెడ్డి 6 పదుల వయసు ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో జగన్ తర్వాత జగన్గా ఉన్నటువంటి నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు తన కూతురు వయసు ఉన్నటువంటి శాంతి అసిస్టెంట్ కమిషనర్గా దేవాదాయ శాఖలో పనిచేస్తుంది. సో ఆమెతో సంబంధం ఉన్నట్లుగా డైరెక్ట్గా శాంతి భర్త మదన్ మోహనే ఇటు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో కమిషనర్ ఉంటారో సత్యనారాయణకి లేఖ రాసి తన భార్య గర్భానికి విజయసాయిరెడ్డి కారణం అంటూ కూడా ఆయన రాసినటువంటి లేఖ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం లేపినటువంటి విషయం మనకు తెలిసింది. అయితే విజయసాయిరెడ్డి శాంతికి ఉన్నటువంటి మధ్య సంబంధాలు పార్టీలో గుసగుసలు తీవ్ర స్థాయికి కూడా ఒక దుమారం అయితే రేపినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సమయంలో శాంతికి సహకారంతో పాటు అండదండలు చూపించినటువంటి విజయసాయిరెడ్డి పూర్తి స్థాయిలో ఆమెతో సత్సంబంధాలు ఉన్నట్లుగానే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. మదన్ మోహన్ పూర్తి స్థాయిలో కూడా నేను అమెరికాలో ఏదైతే ఫారెన్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చింది, ఆ భార్య గర్భం దాల్చినటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇటు ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నారో విజయసాయిరెడ్డి దీనికి కారకుడు అంటూ కూడా ఆయన ఒక లేఖ రాశాడు. సో ఆ లేఖ రాసినటువంటి తరుణంలో అప్పటి నుంచి పూర్తి స్థాయిలో కూడా ఒక దుమారం రేపుతుంది. దాని మీద నోరు మెదపనటువంటి విజయసాయిరెడ్డి అని చెప్పొచ్చు. లేదా శాంతి మాట్లాడినప్పటికి కూడా ఏమాత్రం కూడా పొంతన లేనటువంటి విషయాలను బయటపెట్టింది. ఏదేమైనా కూడా గడిచిన 5 సంవత్సరాల కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు ఒక్కొక్కటి రాసలీలలు జరిపినటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉన్నతమైనటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యవహార శైలిలో ముందుకు వెళ్లడంతో ఒక్కసారిగా కూడా ప్రజలు తీవ్ర ఏదైతే అభ్యంతరమైనటువంటి వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. గతంలో అనేక మంది దువ్వాడ అయ్యుండొచ్చు, అదేవిధంగా అనంతబాబు అయ్యుండొచ్చు, గోరింట్ల మాధవ్ అయ్యుండొచ్చు, ఇలా రకరకాలైనటువంటి వీడియోలు వైరల్ అవుతున్నటువంటి తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల ప్రజలు ఓట్లు వేసి గెలిపించినటువంటి వ్యక్తులు ఇలాంటి ఏదైతే మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు వాళ్ళు ఒక్కొక్కటి భాగోతం బయటపడినటువంటి తరుణం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి సంబంధించినట్టు మొన్నటి వరకు 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే సత్యవేడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చివరి క్షణంలో టీడీపీలోకి ఎంటర్ అయ్యారు. సో ఆ వాసన ఇంకా పోనట్లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే రీతిలో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఎన్డీఏ కూటమి టీడీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కూడా ఆయన్ని పై వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు తగ్గట్టుగా వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో 5 సంవత్సరాల కాలంలో అనేక మంది ఇలాంటి వ్యవహార శైలి బయటపడినప్పటికీ కూడా వెంటనే డైరెక్ట్గా అయితే నిమిషాల కొద్దీ కూడా వాటిని యాక్షన్ తీసుకోలేనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు. సో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి తేడా ప్రజలు కూడా గమనిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో కూడా టీడీపీలో కూడా ఒక ఆనందమైనటువంటి వ్యక్తపరుస్తున్నారు. తమ పార్టీలో ఉన్నటువంటి నేతలు ప్రజాప్రతినిధులు తప్పు చేసినప్పటికీ కూడా దేన్ని కూడా ఉపేక్షించేది లేదు. ఈరోజు మా నేత చంద్రబాబు నాయుడు వెంటనే పార్టీలో నుంచి సస్పెండ్ చేయడం పట్ల కూడా మేమంతా కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నామంటూ కూడా ఒకవైపు టీడీపీ నేతలు చెప్పుకోవడం ఒక గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాసలీలలు చెప్పినటువంటి వ్యక్తులు ఒక్కొక్కటి భాగోతం బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది.